భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో 2 మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క వన్డేలో గెలిచిన భారత్ మాత్రం సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో కూడా న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది భారత్. అది సొంత గడ్డపై జరగడం ఘోర అవమానమే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ కూడా గంభీర్ ఆధ్వర్యంలోనే కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుపై విమర్శలు చేశారు రికీ పాంటింగ్. సొంత గడ్డపై భారత్ ఓడిపోవడం దారుణమని అన్నాడు. చెత్త ప్రదర్శన కారణంగానే ఇది జరిగిందని విమర్శలు చేశాడు పాంటింగ్. ఐపీఎల్ ఆధారం చేసుకుని గౌతమ్ గంభీర్ కు హెడ్ కోచ్ పదవి ఇచ్చారని బీసీసీఐని తప్పుబట్టాడు పాంటింగ్. అలాగే ఐపీఎల్ ఆధారంగా చేసుకుని ప్లేయర్లను కూడా సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. సొంత గడ్డపై ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును తక్కువ అంచనా వేయలేమని, కానీ టీం మేనేజ్మెంట్ వైఫల్యాలు ఈ వన్డే సిరీస్ లో అట్టొచ్చినట్టు కనపడ్డాయని, టీం సెలెక్టర్ లో కూడా తప్పులు జరిగాయని పేర్కొన్నాడు. కాగా 1-2 తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఇక ఇప్పుడు అదే న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో తలపడనుంది. ఈ రోజు నాగ్పూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.